పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ అవినీతిమయమైందని సిపిఐ నాయకులు సూర్య కనకరాజు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని భాస్కర్రావు భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి పేరిట వచ్చిన నిధులతో అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కే కమిషన్ల కోసం నాసిరకం పనులు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా కార్పొరేషన్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా వేరే వాటికి ఖర్చులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే 2 రోజుల్లో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు కుమ్ముక్కై నాసి రకం పనులు చేపడుతున్నారు. వాటిని విచారించి వెంటనే దానికి సంబంధించిన అధికారులపైన కాంట్రాక్టర్లపైన పై అధికారులు చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఇవాళ కార్పొరేషన్ వ్యవస్థలో దాపురించిందంటే ఇంతకంటే విడ్డూరం మరొకటి లేదు. కాబట్టి భవిష్యత్తులోనైనా ఇలాంటి అధికారులపైన ఇంకా మున్సిపాలిటీకి సంబంధించిన అవకతవకలో పాల్పడే వారిపైన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలను ఇంటింటికి సిపిఐ ద్వారా వెళ్ళి ప్రజా సమస్యలను తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేస్తామని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామగుండం నగరపాలక సంస్థ అంటేనే పూర్తిగా అవినీతిమయంగా మారిపోయింది. ఏ పని ముట్టుకున్నా అవినీతి లేకుండా జరిగేటటువంటి పరిస్థితి లేదు. రామగుండం కార్పొరేషన్కు రావాల్సినటువంటి స్టాంపు డ్యూటీ నిధులు గత ఏడాది 16 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన నగరపాలక సంస్థకు చెల్లించడం జరిగింది. ఉన్నటువంటి సిడిఎంఏ నిబంధనల ప్రకారం వాటిని కార్మికుల జీత భత్యాలకు డిపాజిట్ చేయడంతో పాటు కార్మికులకు సంబంధించింది కానీ మున్సిపల్కు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ పనుల నిమిత్తం ఆ డబ్బులను వాళ్ళు డిపాజిట్ చేసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల దురాశ వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు రింగ్ అయి రాజకీయ ప్రోద్బలంతో 13,70,00,000 రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 7 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లు ఈ యూజీడీ కాంట్రాక్ట్లను పొంది పనులు చేయడం జరుగుతుంది. కనీసం ఆ పనులైనా నాణ్యతతో కూడిన పనులు చేస్తున్నారా అంటే అది కూడా లేదు. పూర్తిగా నాసిరకం పనులు. ఆర్సీసీ పైపులను వాడాలని చెప్పి నాణ్యమైనటువంటి యూజీడీ ఛాంబర్లను